జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో గత 20 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న వారంతపు సంత ప్రాంతంలో మా ఊరి సంత పేరుతో నిర్మించిన కూరగాయల రేకుల షెడ్లు మూత్రశాలకు గురువారం జేసీబీ సాయంతో కూల్చివేసే క్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడిన విషయం విదితమే. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గణపురం మండల కేంద్రానికి చేరుకుని కూల్చివేతలు చేపట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగడి నిర్వహించుకునే ప్రాంతంలో ప్రజలు సౌకర్యార్థం మరుగుదొడ్లు అలాగే వారంతపు సంతలో కూరగాయలు అమ్ముకునే వారికి సౌకర్యవంతంగా ఉండేలా షెడ్లు గత ప్రభుత్వ హయాంలో నిర్మిస్తే ఈ ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన ఆస్తిని ఎటువంటి ముందస్తు నోటీసులు పర్మిషన్ లేకుండా కూల్చివేతలు చేపట్టడం సరైన పద్ధతి కాదని ప్రజలు ఆస్తిని కూల్చివేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోల్సాని లక్ష్మీ నరసింహారావు, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ పెంచాల రవీందర్, ఐలోని రామచంద్రారెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, గంచి జనయ్య, కసరెడ్డి, వెంకట రమణారెడ్డి, మామింట్ల సాంబయ్య, రాజిరెడ్డి, మల్లారెడ్డి, చింటూ, కొమరయ్య, శ్రీనివాస్, యాకయ్య, రఘు తదితరులు ఉన్నారు. ఈ వారం కూరగాయలు అమ్ముకోవడానికి అదేవిధంగా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ ప్రాంగణంలో పెట్టుకొని అమ్ముకునేటువంటి సాంప్రదాయం గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే జరుగుతున్నది. ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే అమ్ముకోవడానికి వచ్చేవాళ్ళు కానీ వచ్చేటువంటి కొన్ని వినియోగదారులు కానీ వారి యొక్క అవసరం కొరకు ఈ టాయిలెట్స్ను అదేవిధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి కూరగాయలు పెట్టుకోవడానికి స్టోర్ రూమ్ను ఇవన్నీ కూడా కట్టియడం జరిగింది. దాదాపు 12.5 లక్షలతోటి జాతీయ ఉపాధి హామీ పథకం కింద కట్టియడం జరిగింది. మరి ఈనాడు మరి ఇంత ప్రజలకు ఉపయోగపడే నడుస్తున్నటువంటి మార్కెట్ను మరి ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఎలాంటి ప్లాన్ ఆఫ్ ముందస్తు చర్యలు లేకుండా మరి దీన్ని కూలగొట్టడం జరిగింది. ఇది కూలగొట్టిన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని జిల్లా మండలంలో ఉండేటువంటి ఎస్ఐ గారిని, సిఐ గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఈ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసే అధికారం ఎవరికి లేదు. ఎవరైనా చేయదలుచుకుంటే వాళ్ళ దగ్గర సరైనటువంటి ఉత్తర్వులు ఉండాలి. అది కూడా ప్రజలకు చెప్పి చేయాలి. ఏదో రాజుగారికి మూడొస్తే ఏదన్నట్టుగా ఇక్కడ ఉండేటువంటి నాయకులకు వాళ్ళ ఇష్టానుసారంగా కూలగొట్టడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గమైంది. ఇక్కడ కేవలం మీరు చూడండి, ఎవ్రీ వీక్ ఇక్కడ ఎంత పెద్ద సంఖ్యలో వినియోగదారులు వచ్చి ఇక్కడ కొనుక్కొని పోతారో మనం చూస్తుంటాం. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, ఇది ప్రజా వ్యతిరేకమైన చర్య. మరి ఇప్పటికైనా ఆ కూలగొట్టిన సరిగ్గా మళ్ళీ కట్టియాలని కూడా ఈ సందర్భం కోరుతున్నాం. ఇది భవిష్యత్తు ఈ రోజు కాదు, ఎప్పుడో ఆలోచన చేసి ఇక్కడ ఒక సంత పెట్టడం జరిగింది. మరి వారంత సంతలో ఇక్కడ దాదాపుగా రోడ్డు మీద ఇక్కడంతా కూడా పెట్టుకుంటారు, ఇక్కడ ఆటోలు పెట్టుకుంటారు, ఇక్కడ వినియోగదారులు కొనుక్కొని పోతారు. మరి దీన్ని తీసేస్తే మరి ఎక్కడ పెడతారు? ఒకవేళ మీరు తీసేస్తామంటారు, వినియోగదారులకు మళ్ళీ ఎక్కడ దీనికి ఆల్టర్నేట్ ప్లేస్ ఏమైనా ఉందా? దేని కొరకు కూలగొడుతుండ్రు? ఏ అవసరం కొరకు కూలగొడుతుండ్రు? పక్కనే అంగన్వాడీ సెంటర్ ఉంది, ఆ పక్కనే కమ్యూనిటీ హాల్ ఉంది. మరి ఇది ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు కూడా కొంతమంది ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అంటే ఏందన్నట్టు ఇది ఇంత దుర్మార్గంగా వ్యవహరించమని వీళ్ళకి ఎవరు చెప్పిండ్రు? ఇంత మితిమీరినటువంటి రాజ్యాంగ శక్తులుగా వివరించేటువంటి అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చిండ్రు? కాబట్టి ఎవరైతే కూలగొట్టినటువంటి వ్యక్తులను అతని మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సరి అయిన అధికారులు కూడా సరిగా స్పందించాలని కోరుతున్నాం.